అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. మన ధర్మవరం మేడాపురం వెళ్ళే రూట్లో ముత్యాలమ్మ టెంపుల్ ఉంది. అక్కడైతే చాలా ఘనంగా ఆషాఢ మాసం సందర్భంగా రథయాత్ర పూజా కార్యక్రమాలు అయితే చాలా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వీడియో అయితే తీసి పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ చూడండి. చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రోగ్రాం. ఈ టెంపుల్ ఎక్కడో కదండి, మన ధర్మవరం ఎర్రగుంట నుంచి మేడాపురం వెళ్తాం కదండి, అక్కడైతే క్రాస్లో ఉంది ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అని. ఇక్కడ టెంపుల్ అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది, పెద్ద టెంపుల్. సౌకర్యాలు కూడా చాలా బాగా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇదే టెంపుల్. రండి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం మొదట అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు అయితే ముత్యాలమ్మ ఉత్సవ విగ్రహం అన్నమాట. టెంపుల్లో వచ్చి ఇంకొక అమ్మవారు ఉంటుంది, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇందులో భాగంగా ఈ గుడికి సంబంధించిన పెద్దలు, ఇంతే కాకుండా కొద్దిమంది ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, వాళ్ళే వెళ్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకైతే ఇక్కడ అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు. ఈ హారతి అయిపోయిన తర్వాత అమ్మవారిని పల్లకీలో ఎత్తుకొని వెళ్ళి అక్కడ రథం మీద కూర్చోబెట్టి ఇక కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి, గ్రామోత్సవం. అందరూ కూడా తప్పకుండా చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే రథంలోకి ఎక్కించేశారు. ఇకైతే బండి స్టార్ట్ అవుతుంది. అమ్మవారి గ్రామోత్సవం, ముత్యాలమ్మ తల్లి. ఈ గ్రామోత్సవం చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి. ఇది ఎక్కడి నుంచి అంటే మన ధర్మవరం బస్టాండ్ దగ్గర నుంచి కాలేజీ గ్రౌండ్, కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీనగర్ మీదుగా దిమ్మిర సెంటర్ ఇలా రౌండ్ వేసుకొని ధర్మవరం అంతా కూడా మళ్ళీ తిరిగి అయితే ఇక్కడికి వచ్చేస్తుందండి. ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మాత్రం నా ఛానల్లో ఉంటాయి. ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడండి, లైక్ అండ్ కామెంట్, వీలైతే షేర్ కూడా చేయండి. మా అలాగా టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇక్కడ
ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాగా అమ్మవారి వేషం వేసి అమ్మవారి అయితే నృత్యం కూడా చేయడం జరిగిందండి. ఉగ్రరూపం ఎత్తిన అమ్మవారు ఎలా ఉంటుంది అని ఒక సాంగ్ అనమాట. సాంగ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుందని సాంగ్ అయితే మ్యూట్ చేసి మ్యూజిక్ పెట్టాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీడియేసెస్ ధర్మవరం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీడియేసెస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీడియేసెస్ ధర్మవరం.